ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మీ వాక్యం నేర్చుకోవడానికి మరొక ఆదివారం మేము కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు మాకు మంచి జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్న అంశము బైబిల్ నిజమైన దైవ గ్రంథం అయితే రుజువులేవి లేదా ఆధారాలేవి అని మనం కొన్ని రూల్స్ ఉంటే దీన్ని మనం దైవ గ్రంథంగా ఒప్పుకోవచ్చు అని చెప్పాం. ముఖ్యంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకోగలిగితే ముందుగా దీనికి చరిత్ర సంబంధించిన ఆధారాలు ఉండాలి, తర్వాత పురావస్తు సంబంధించిన ఆధారాలు ఉండాలి, తర్వాత ఖగోళ సంబంధమైన ఆధారాలు కూడా ఈ పుస్తకానికి ఉంటే ఇది కూడా రాస్తున్న ఈ విషయాలన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనుకోవచ్చు అనుకున్నాం. అలాగే శాస్త్రీయమైన సైంటిఫిక్ ఆధారాలకు కూడా దీనికి ఉండాలి అని అనుకున్నాం. ఈ ఆధారాలతో పాటుగా ఇంకా చాలా విషయాలు కూడా చెప్పాలి. ఏంటంటే దేవుడే దీన్ని నేను రాశాను అని ఆయనే ముద్ర వేసి చెప్పాలనుకున్నాం. అలాగే ఈ పుస్తకానికి ఏ సమస్యనైనా తీర్చగలిగే సత్తా లేకపోతే ఆ స్థాయి ఆ లెవెల్లో ఈ పుస్తకం రాయబడి ఉండాలనుకున్నాం. అలాగే ఫ్యూచర్ భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాలను కూడా చెప్పగలగాలి, నెరవేర్చిన సందర్భాలు కూడా ఉండాలనుకున్నాం. అది కూడా మనం చూసాం. ఇలా మనం కొన్ని ఆదివారాలకి ఈ అంశాలనే మనం చూసుకుంటూ వస్తున్నాం. సరే, ఈ ఆదివారం ఏం చేద్దామంటే చారిత్రాత్మక ఆధారాలు. చారిత్రాత్మక ఆధారాలు వల్ల మనకి ఏమి లాభం వస్తుంది, అసలు ఇది ఎందుకు ఒక ప్రామాణికంగా తీసుకోబడింది, ఈ విషయాలు మనం ఆలోచిద్దాం. ముందుగా ఫస్ట్గా చరిత్ర అంటే ఏంటి, చారిత్రాత్మకత అంటే ఏంటి, ఈ విషయం ఆలోచిద్దాం. చారిత్రాత్మక ఆధారాల్లోకి వెళ్లే ముందు అసలు చరిత్ర అంటే ఏంటి, చారిత్రాత్మకత అంటే ఏంటి, హిస్టారిసిటీ అంటే ఏంటో చూద్దాం. ఎందుకు చరిత్ర అంటే ఏంటి, పూర్వం జరిగింది అంతేనండి. చరిత్ర అంటే ఏమీ లేదు. సోషల్ స్టడీస్ లో 4 సబ్జెక్టులు ఉంటాయి, దానిలో ఒకటి ఏంటి చరిత్ర. ఏంటి ఆ చరిత్ర అంటే ఎప్పటి నుంచో ఉన్న విషయాలు ఎవరైతే లిఖితం చేశారో దాన్ని బేస్ చేసుకుని హిస్టరీ రాస్తారనమాట. అంటే గతం తాలూకా సంఘటనలు కానీ, గతం తాలూకా వ్యక్తుల గురించి కానీ, లేదా గతం తాలూకా నాగరికతలు, ఒక దేశ నాగరికత కానీ, ఒక దేశం గురించి కానీ, ఏవైతే గతానికి సంబంధించిన ఆ సంఘటనని లిఖితం చేశారో కాలానుగుణంగా, అంటే ఒక టైం ప్రకారంగా రాస్తారో అలాంటి వాటిని చరిత్ర అంటారు. మన భారతదేశానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉందండి. భారతదేశానికి మొదట్లో చరిత్ర రాసేవాళ్ళు కాదు. ఎప్పుడు మనకి లిపి, దేవనాగరి లిపి భాష ఉన్నప్పటికీ భారతదేశానికి చరిత్ర రాసేవాళ్ళు కాదంట. ఎప్పుడైతే గ్రీకు సామ్రాజ్యం వాళ్ళు ఎప్పుడైతే ఇండియాని విజిట్ చేశారో, అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ ప్రభావం వల్ల ఈ చరిత్ర రాయడం అనేది అప్పుడు స్టార్ట్ అయిందంట. అంటే సుమారుగా అలెగ్జాండర్ టైం ఉంటుంది చూసారా, ఆ టైంలో రాయబడింది. అంటే ఇంచుమించుగా క్రీస్తు పూర్వం కొన్ని సంవత్సరాల కిందటి నుంచి రాయటం జరిగింది చరిత్ర. అప్పటి నుంచి మన భారతదేశ సంస్కృతి, నాగరికత లిఖితం చేయటం స్టార్ట్ చేశారు. అలాగే ఇది చరిత్ర అనుకుంటే మరి చారిత్రాత్మకత అంటే ఏంటి, చారిత్రాత్మకత అనేది చరిత్రకి ఇస్తారు. ఇప్పుడు చరిత్రకి చారిత్రాత్మకత ఎప్పుడు వస్తుందంటే ఏదైతే చరిత్రలో ఉందో అది 100% కరెక్ట్గా, అంటే కరెక్ట్ నిబద్ధత కలిగి ఇప్పుడు ఏదైతే చెప్పారో అది కరెక్ట్గా ఉందని వాళ్ళు ఫీల్ అయినప్పుడు దాని చారిత్రాత్మకత పుస్తకం లేదా చారిత్రాత్మక ఈ చరిత్ర అనేది లేకపోతే ఈ విషయాలు అనేవి చారిత్రాత్మకమైనవి అనేవి చెప్తారంట. ఇప్పుడు ఇంతకీ చారిత్రాత్మకతలో ప్రాధాన్యం ఏంటంటే ఏదైనా ఒక పుస్తకానికి చారిత్రాత్మకమైన పుస్తకం అని ఒక అవార్డుని ఇవ్వాలి, లేకపోతే ఒక బిరుదుని, లేకపోతే ఇది చారిత్రాత్మక నిర్ధారించాలి అని అనుకుంటే దానిలో ఉన్న సంఘటనలు కరెక్ట్ అని మనం నిరూపించగలగాలి. మరి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే బైబిల్ చారిత్రాత్మకమైన పుస్తకం, బైబిల్లో చరిత్ర ఉంది కదండి. మనిషి పుట్టినప్పుడు కానీ
మళ్ళీ కూర్చున్నారని నేను అనుకుంటున్నా, మీ ఎదురుకు వెళ్ళాను కదా. ఒకసారి పట్టుకో వాటర్. ఓకే ఓకే బాగుంది. ఓకే 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 వచ్చి దింపరమ్మంటారండి ఇంటికాడ కూర్చోలేరేమో. ఇంటికాడ తింపమంటారా? పడుకుందరు కానీ కంటిన్యూ. అయ్యో ఎలాగా వీకుడు వెళ్ళి టమాటా ఒకటి వేసుకుంటారా? తెలుసా నీకు ఎక్కడ ఉన్నాయో? తాళం వేసిందంట వచ్చి కంటిన్యూ. సరేనండి. అయితే సరే, అయితే ఇప్పుడు బైబిల్కి చారిత్రాత్మకత ఉందా అనే విషయం గురించి మనం ఆలోచించగలిగితే, ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, కొన్నిసార్లు కొన్ని మందితో మాట్లాడుతూ ఒక కాన్ఫరెన్స్లో, ఒకవేళ నిజంగా బైబిల్లో కానీ యేసుక్రీస్తుని చెప్పిన ఈ సిద్ధాంతపరమైనవి కానీ లేకుండా ఉంటే, హిస్టరీ బుక్గా ఒక బుక్ రాయకుండా బైబిల్ని హిస్టరీ బుక్గా పెట్టుకుంటే ప్రపంచ చరిత్ర చాలా కరెక్ట్గా తెలుస్తుందని చాలా మంది దీని మీద అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మనిషి స్టార్టింగ్ లో ఉన్న ఈజిప్ట్ సివిలైజేషన్ నుంచి అక్కడి నుంచి ఐగుప్తు బాగానే ఉంది. బీపీ డౌన్ అయింది. బీపీ టాబ్లెట్ వేసుకోలేదంట, తాళం వేసి ఉందంట. చాలా మంది తీసుకుంది. అదే ఇప్పుడు ఆ ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, ఒకవేళ బైబిల్ని కానీ మనం కరెక్ట్గా చారిత్రాత్మక విషయంలో ఒకసారి ఆలోచిస్తే ఈ పుస్తకాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎలా పెట్టుకోవచ్చు, ఇదే హిస్టరీ బుక్, సోషల్ స్టడీస్ లో మనకు ఉండే హిస్టరీ బుక్ గా బైబిల్నే పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీనిలో చెప్పబడిన ఏవైతే చారిత్రాత్మక అంశాలు ఉన్నాయో ఇవే చాలా మంది, అంటే చాలా వరకు చరిత్రలో ఇవే ప్రామాణికమైనవి, చాలా ఇంపార్టెంట్ సంఘటనలన్నీ రాయబడిన ఈ పుస్తకంలో. ఖచ్చితంగా ఇది చరిత్ర పుస్తకం అని చెప్పడం జరిగింది. సరే, ఇకపోతే మనం కాదు కానీ, ఇక్కడ క్రైస్తవులు చెప్పుకోవడం కాదు కానీ, బయట నుంచి ఒకసారి ఆలోచిస్తే ఏదైనా ఒక పుస్తకం ఇది చారిత్రాత్మకమైన పుస్తకం అని చెప్పాలంటే కొన్ని గైడ్ లైన్స్ ని వాళ్ళు ఇచ్చారనమాట. అలాంటి గైడ్ లైన్స్ లో ఉన్న ఒక 3 విషయాలు చూద్దాం. ముఖ్యంగా దీన్ని రూపొందించింది ఎవరంటే సార్ సి శాండర్స్ అనే ఒక వ్యక్తి. ఇతను ఎవరంటే ఒక మిలిటరీలో ఉండే ఒక మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక పుస్తకం చారిత్రాత్మకమైన పుస్తకం అని చెప్పాలి అనుకుంటే ఆ పుస్తకానికి బిబ్లికల్ టెక్స్ట్ అనేది టిఎస్టి టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. బిబ్లికల్ అంటే ఏంటంటే రాత ప్రతుల పరీక్ష అనేది ఏమవ్వాలంటే ఆ పుస్తకం పాస్ అవ్వాలి అని ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ ఎవిడెన్సెస్ టెస్ట్ అంటే అంతర్గతంగా ఉండే ఎవిడెన్సెస్ టెస్ట్ కూడా అది పాస్ అవ్వాలి. అలాగే ఎక్స్టర్నల్ బాహ్య రుజువుల పరీక్ష కూడా అది పాస్ అవ్వాలి. ఇది బయట ఉన్న వాళ్ళు చెప్పిన సూక్తి అనమాట. సూక్తి అంటే లేకపోతే ఒక గైడ్ లైన్స్ లాంటివి. ఈ గైడ్ లైన్స్ ని బైబిల్
అనుకరించిందా, లేకపోతే ఇది దీన్ని సాటిస్ఫై చేసిందా, చారిత్రాత్మకమైన పుస్తకం అనొచ్చా అనకూడదా, ఈ విషయాన్ని మనం చూద్దాం. ఇకపోతే మొదటి పరీక్ష ఏంటంటే రాత ప్రతుల పరీక్ష. రాత ప్రతుల పరీక్ష ఏంటంటే ఏవైతే మనకి మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, రాసిన ప్రతులు ఏవైతే ఉన్నాయో ఇవి దొరకాలన్నమాట. ఈ దొరకడంలో కూడా 2 గైడ్ లైన్స్ ని చెప్పారు. ఏంటంటే ఒకటి, ఎక్కువగా దొరకాలి. ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నాం అంటే ఆ పుస్తకంలో గురించి ఎక్కువ రాత ప్రతులు దొరకాలి. దొరకటంతో పాటు అవి ఎలా దొరకాలంటే, ఇప్పుడు రాస్తే ఎప్పుడో రాత ప్రతి దొరికింది అనుకోండి, అది కరెక్ట్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సందర్భం ఇది, రాసిందేమో ఒక 2000 సంవత్సరాల తర్వాత అనుకోండి. అప్పుడు మధ్యలో ఏమవుతుంది, కథ మారిపోతుంది కదా. అంటే అలా మారిపోయే సందర్భాలు ఉంటాయి కదా. సో చాలా మంది చాలా చరిత్రాత్మకమైన పుస్తకాలకి వాడిన పద్ధతి గైడ్ లైన్ ఏంటంటే రాత ప్రతులు దొరకాలి, ఆ దొరికినవి కూడా ఎక్కువగా దొరకాలి. ప్లస్ అవి ఎప్పుడైతే రాసిన దానికి దీనికి టైం కూడా, ఈ రాత ప్రతి దొరికిన దానికి ఈ రాసిన దానికి కూడా చాలా తక్కువ టైం ఉండాలి అనేది అతను చెప్పాడు అనమాట. ఒకసారి ప్రాచీనంలో ఉన్న చాలా మంది రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చారిత్రాత్మకమైన పుస్తకాల్లో టాలీ చేసిన పుస్తకాలు, ప్లూటో రాసిన పుస్తకాలు కానీ, అరిస్టాటిల్ రాసిన పుస్తకాలు కానీ, ఇంకా అనేకమైన పుస్తకాలు కూడా చారిత్రాత్మక ఈ సిద్ధాంతాన్ని వాడే ఏం చేశారంటే ఇది చారిత్రాత్మకమైన పుస్తకమా కాదా అనేవి కనుగొన్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ కొన్ని వేరే ధర్మశాస్త్రాలను కూడా ఈ పద్ధతిని ఉపయోగించే ఏం చేశారంటే ఇది చారిత్రాత్మకమైన పుస్తకమా కాదా అనేది నిర్ధారించారు. ఇప్పుడు ఫస్ట్ సంగతి ఏంటంటే, మరి బైబిల్కి రాత ప్రతులు అనేవి దొరికాయా? రాత ప్రతులు దొరికితే ఎక్కువగా దొరికాయి, ఏదో అక్కడక్కడ ఒక్కొక్క చిన్న పేపర్, చిన్న ముక్క అలాంటి చిన్న చిన్నగానే దొరికాయా, లేదా పెద్దగా, లేకపోతే ఎక్కువ సంఖ్యలో రాత ప్రతులు దొరికాయా? మీకు గుర్తుంటే మన రాజుల గ్రంథాల్లో కూడా చదువుతున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ రాత ప్రతులు రాస్తూ ఉండేవాళ్ళు. అదేం చేస్తారు, కాపీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మాన్యుస్క్రిప్ట్స్ అనేవి ఎంత మోతాదులో దొరికాయి? చారిత్రాత్మకను ఎవరైనా చెప్పాలంటే ఇలా రాసిన రాత ప్రతులు ఎంత ఎక్కువగా దొరికాయి అని మనం ఆలోచిస్తే, ఒకసారి బయట ఉన్న పుస్తకాల గురించి మనం ఆలోచిస్తే, మీ అందరికీ తెలుసు ప్లూటో అనే ఒక శాస్త్రవేత్త తెలుసు. అతను రాసిన టెట్రాలజీస్ అనే పుస్తకానికి సుమారు 210 రాత ప్రతులు దొరికాయండి. అలాగే సీజర్ రాసిన గాలిక్ వార్స్ అనే ఒక పుస్తకానికి సుమారుగా 251 ప్రతులు, రాత ప్రతులు దొరికాయి. ఇలాగే ఇంకా హోమర్ రాసిన పుస్తకానికి 1800 రాత ప్రతులు దొరికాయి. మరి కొత్త నిబంధనకి ఎన్ని రాత ప్రతులు దొరికాయో మీరు ఊహించుకోగలరా? అంతకుముందు చెప్పినవైతే 210, 251, 1800. మరి ఒక్క కొత్త నిబంధన మాత్రమే తీసుకుంటే ఎన్ని దొరికాయో చెప్పగలరా? 5800 గ్రీకు భాషలో రాసినవి. మనకి ఇది గ్రీకు భాషలో రాసిన, గ్రీకు భాషలో అంటే అప్పుడే స్టార్టింగ్ అనువాదం చేసినవి కాదు, జస్ట్ గ్రీక్ లో రాసినవి 5800 రాత ప్రతులు దొరికాయంట. అంటే ఇవన్నిటితో పోల్చుకుంటే బైబిల్ ఎక్కడుంది? ఎక్కడో ఉంది. ఒకవేళ నిజంగా ఎవరన్నా ఇది చారిత్రాత్మకమైన పుస్తకం కాదు అనాలి అని అంటే అప్పుడు ఇంక ఏ పుస్తకానికి ఏం చేయకూడదు, చారిత్రాత్మకమైన బిరుదు ఇవ్వలేరు. ఒకవేళ బైబిల్ గానీ ఆ అవార్డు మీరు ఇవ్వలేకపోతే, ఇది చరిత్ర పుస్తకం, ఇది చారిత్రాత్మకం ఉంది అని ఇన్ని రిఫరెన్సెస్, ఇన్ని మాన్యుస్క్రిప్ట్స్ దొరికిన బైబిల్కి మీరు ఇవ్వలేకపోతే ఇంకా దేనికి ఇవ్వకూడదు అనేది కంక్లూజన్. అలాగే ఇంకొక పరిమాణం కూడా ఉంది. అదేంటంటే ఈ ఈ మాన్యుస్క్రిప్ట్స్ ఎప్పుడైతే దొరికాయో, రాత ప్రతులు ఎప్పుడైతే దొరికాయో ఇవి చాలా త్వరగా దొరకాలి. అంటే ఇప్పుడు 1వ సంవత్సరం రాశారనుకోండి, దగ్గరగా దొరకాలి. అంతేగాని ఇప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాస్తే 20వ శతాబ్దంలో రాసినవి దొరికాయి అనుకోండి, ఇప్పుడు రాసినవి దొరికాయి అనుకోండి, ఇప్పుడు నువ్వేమనుకోవచ్చు, నువ్వు ఎక్కడో విన్నావు, దీన్ని రాసావు, ఇప్పుడు దీనిలో ఏముంటుంది, ఎక్కడో ఏదో ఒకటి తప్పుపోతూ ఉంటుంది. ఇలా తప్పుపోతుంది కాబట్టి వాళ్ళు పెట్టిన పరిమాణం ఏంటంటే, నువ్వు రాసిన రాత ప్రతికి జరిగిన సమయానికి ఎలా ఉండాలంటే చాలా తక్కువ సమయం ఉండాలి. అంటే ఇప్పుడు 100వ సంవత్సరం ఈ సంఘటనలన్నీ జరిగాయి అనుకోండి, 110, 120, 130 లేదా 250 ఇలా దగ్గరగా, టైం దగ్గరగా ఉండాలి అనుకున్నారు. ఒకసారి మిగతా పుస్తకాల గురించి మనం ఆలోచిస్తే, ఇందాక చెప్పిన చారిత్రాత్మకమైన పుస్తకాలు, హోమర్ రాసిన పుస్తకాలకైతే అది 800 అంటే 800 BCలో జరిగితే 400 BCలో ఆ పుస్తకం, ఆ రాత ప్రతి అనేది దొరికింది. సో ఇంచుమించుగా ఎంత సంవత్సరాల గ్యాప్ ఉందంటే 400 years గ్యాప్ ఉంది. అలాగే హెరిటోరియస్ రాసిన హిస్టరీ పుస్తకం కూడా 1350 సంవత్సరాల గ్యాప్తో రాత ప్రతి అనేది దొరికింది.
ప్లూటో రాసిన టెట్రాలజీస్ కూడా సేమ్ అంతే, 1300 సంవత్సరాల గ్యాప్ తో ఆ రాత ప్రతి కూడా దొరికింది. అలాగే సీజర్ రాసిన గ్యాలిక్ వార్స్ అనే పుస్తకం కూడా 950 సంవత్సరాల గ్యాప్ తో దొరికింది. మరి కొత్త నిబంధన రాత ప్రతికి జరిగిన సంఘటనకి మధ్యలో సమయం ఎంతో తెలుసా? కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. అంటే వాస్తవానికి దగ్గరగా ఉందనడానికి ఇది ఉదకరిస్తుంది. సో ఇప్పుడు మీరు అందరూ ఉన్న డౌట్ ఏంటంటే, మీరు చెప్తున్నారు ఇన్ని ఆధారాలు దొరికినాయి కదా, ఈ ఆధారాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒకవేళ నిజంగా నేను చూడాలనుకుంటున్నానంటే మీ అన్ని ఎక్కడున్నాయి? ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పడం ఏదో ఎవరైనా చెప్పేస్తారు, కానీ ఇప్పుడు నిజంగా మీరు నిగ్గు తేల్చాలనుకుంటున్నారు అనుకోండి, ఇవన్నీ నేనేం చెప్పిన కల్పించినవి కాదు కదా, మీకు ఆన్లైన్ లోనే దొరుకుతుంది. ఇంకా మరి నిజంగా మీరు ఈ రాత ప్రతుల్నే చూడాలనుకుంటున్నారు అనుకోండి, ఎక్కడ చూడొచ్చు? లైబ్రరీస్ ఉన్నాయండి, మ్యూజియంస్ ఉన్నాయి. ఆ మ్యూజియంస్ పేర్లు కూడా ఒకసారి చూద్దాం. ష్రైన్ ఆఫ్ ది బుక్ మ్యూజియం, ఇజ్రాయెల్లో ఉన్న ఈ మ్యూజియంలో రాత ప్రతులు ఉన్నాయి. అలాగే జాన్ రొనాల్డ్ లైబ్రరీ, మాంచెస్టర్, ఇంగ్లాండ్ లో ఇవి పొందుపరచడం జరిగింది. అలాగే డబ్లిన్ లో, ఐర్లాండ్ లో ఉన్న ఒక మ్యూజియం లో కూడా దీన్ని చేశారు. అలాగే అమెరికాలో ఉన్న మిచిగన్ యూనివర్సిటీ లైబ్రరీలో కూడా దీన్ని ఉంచారు. అలాగే స్విట్జర్లాండ్ లో ఉన్న బైబిలియోథెకా డొమరియానా అనే ఒక లైబ్రరీలో కూడా దీన్ని ఉంచారు. అలాగే సాన్ లూసస్ ఇవాంజలిస్ట్ లైబ్రరీ అని బార్సిలోనాలో ఉన్న ఇంకొక లైబ్రరీలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ దొరికాయో ఆ ప్రదేశాల్లో ఏం చేశారంటే వాళ్ళ లైబ్రరీలో ఇది ఒక సంపద కింద వాళ్ళు భావించి ఏం చేశారంటే మ్యూజియంలో పెట్టారు. ఇప్పుడు నిజంగా ఇవన్నీ లేకపోతే మనం చెప్పుకోవడం కుదురుతుందా? లేదు. దేవుడే ఇన్ని ఆధారాలను కలిగించాడని చెప్పుకోవడంలో ఏ సందేహం లేదు. మరి ఏ పుస్తకం కూడా దీని దరిదాపుల్లో కూడా రాలేదు, దీని దగ్గరికి కూడా. ఇంకా అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మీ అందరికీ అర్థం అవడం కోసం నేనేం చెప్పానంటే, ప్లూటో రాసిన పుస్తకాలు ఇవి చెప్పాను. ఈ పుస్తకాలే కాకుండా ఇంకా వేరే ధర్మశాస్త్రాలు కూడా ఉన్నాయి మనకి బయట. ఏ ధర్మశాస్త్రాలు కూడా ఒకవేళ ఈ పద్ధతి ద్వారా మనం టెస్ట్ చేయాలని అనుకుంటుంటే, ప్రపంచంలో ఉన్న అనేకమైన సైన్స్ పుస్తకాల్ని, చారిత్రాత్మక పుస్తకాల్ని ఈ దాంతోనే చేశారు. కాబట్టి ఇదే అన్నిటికంటే చారిత్రాత్మకను నిరూపించడానికి వాడిన అసలైన నెంబర్ 1 పద్ధతి. కాబట్టి ఈ పద్ధతిలో చూస్తే బైబిల్కి నెంబర్ 1 గా మనకి కనిపించడమే కాదు, ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేసి నిరూపించి చాలా పత్రికల్లో కూడా దీన్ని ఏం చేశారంటే, దీన్ని అప్పట్లో దాన్ని ప్రింట్ కూడా చేశారు. ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా మన మ్యాగజైన్ లో ఏం రాశారంటే, ఇదిగో ఒకవేళ ఈ ఆధారాలు అన్నిటిని మిగతా పుస్తకాలతో దీన్ని కానీ పోల్చి చూస్తే బైబిల్ కి సాటిగా లేకపోతే దానికి దగ్గరలో వచ్చే ఏ పుస్తకం కూడా మాకు అసలు కనిపించట్లేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని కాదు, కానీ మనం ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు రాపించిన విధానం, ఈ రాత ప్రతులను ఉంచిన ఈ విధానం, అప్పట్లో సంఘంలో ఉన్న ఈ విధానాలు చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనం రాజుల గ్రంథాల్లో కూడా ఏం చేస్తామంటే, కొన్ని రాజులు ఈ ధర్మశాస్త్రాలు దొరికినప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు, లిఖితం చేస్తున్నారు, మళ్ళీ మాన్యుస్క్రిప్ట్స్ రాసుకుంటూ వెళ్తున్నారు. ఇలా జరుగుతున్న సందర్భాలు. ఇలా మొదటి పరీక్షలో బైబిల్ పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. రాత ప్రతుల పరీక్షలో మనకి ఏమర్థమవుతుంది, ఇది పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇంకా మనం ఏమనుకున్నామంటే, ఇంటర్నల్ ఎవిడెన్సెస్ టెస్ట్ లోనూ పాస్ అవ్వాలి, అలాగే ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ టెస్ట్ లోనూ పాస్ అవ్వాలి. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ టెస్ట్ అనేది మనం సపరేట్ గా చెప్పుకుందాం. ఎందుకంటే ఎక్స్టర్నల్ అంటే బయట వాళ్ళకి ఏం కావాలంటే, ఇప్పుడు నేనేదో చెబుతుంటే కాదు కానీ వాళ్ళకి ఖచ్చితమైన ఆధారం కావాలి. ఖచ్చితమైన ఆధారం ఎప్పుడు దొరుకుతుందంటే అది పురావస్తు ఆధారాల్లో దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళే కదండి తవ్వి కనుక్కుని ఓకే ఇది కరెక్ట్ గా జరిగిందని నిరూపించగలిగేవాళ్ళు. సో బాహ్య సంబంధమైన రుజువులు లేకపోతే ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ మాత్రం పురావస్తు దానిలో మనం క్లారిఫై చేసుకుందాం. ఇంటర్నల్ ఎవిడెన్సెస్ టెస్ట్ అంటే ఏంటంటే, బైబిల్లో ఉన్న ఈ విషయాలు పొంతనగా ఉన్నాయా, అంటే ఇక్కడ చెప్పబడిన మాట నెక్స్ట్ వేరే గ్రంథంలోకి వెళ్ళేవాడికి మారిపోయింది అనుకోండి, లేకపోతే ఇక్కడే దీనికి పొంతలు లేదు అనుకోండి, అలాంటి పుస్తకాలు చారిత్రాత్మక పుస్తకాల కింద యాక్సెప్ట్ చేయరు. ఒక విషయం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి అవుదామండి. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని
ఎవరిచ్చారండి ఈ ఆజ్ఞ? మీరు చూడండి, లూకా సువార్త కైసరు, లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలో గోత్రములో పుట్టినవాడు గనుక అతడుకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలీలో నుండి, నజరేతు నుండి, యూదలో నుండి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టడానికంటే ముందుగా యోసేపు మరియ గారు ఎక్కడున్నారు? గలిలీలో ఉన్నారు. గలిలీలో నుంచి ఎక్కడికి వెళ్తున్నారంట? ఎక్కడికి వెళ్తున్నారంటే బెత్లెహేంకి వెళ్తున్నారంట. మీరు చెప్పగలరు అసలు ఎందుకు వెళ్తున్నారు? ప్రజా సంఖ్యను రాపించుకోండి. ఇక్కడ ఒక ప్రవచనం కూడా ఉంది. ఏంటంటే ఇవిడికి ఏమైందంట? గర్భవతి అయి, యోసేపు దావీదు వంశము గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గర్భవతి అయిన మరియతో కూడా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే, ఇక్కడే ఉన్నారనుకోండి, యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు? గలిలీలోనే పుడతాడు. కానీ ప్రవచనం ఏంటి? బెత్లెహేంలో పుట్టాలనేది. అంటే ఆ ప్రవచనం అంటే బైబిల్లో ఉన్న ఏ విషయం కూడా తప్పిపోదు అనడానికి పూర్వం ఉందో మనం ఆధారాల్లో కొన్ని చెప్పుకున్నాం. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొకటి చూపించాను. ఇప్పుడు ఇంటర్నల్ ఎవిడెన్సెస్, బైబిల్లో ఉన్న ప్రతి విషయం, ఇంకొక విషయానికి సారూప్యత ఉన్నట్టేనంటారా లేదంటారా? ఉన్నట్టే. సరే, ఇంకా కొన్ని ఆధారాలు కూడా చూద్దాం. ఏంటంటే, ఇప్పుడు రోమా సామ్రాజ్య టైంలో ఏమైంది? యేసుక్రీస్తు వారు పుట్టారు, అప్పుడే మరణించారు. మొదటి సంఘం అంటే అపోస్తుల ద్వారా వచ్చిన అప్పుడు స్టార్ట్ అయిన ఆ సంఘం కూడా అప్పుడే ఉంది. ఎక్కడ? రోమన్ సామ్రాజ్యంలో. ఇప్పుడు మనకి బైబిల్లో కైసర్ గురించి రాయబడింది. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? కైసర్ ఔగస్తు. అలాగే కొన్ని మంది రాజుల పేర్లు కూడా రాయబడింది. ఇప్పుడు యేసు పుట్టినప్పుడు ఒక రాజు పేరు రాయబడి ఉంది, యేసు చనిపోతున్నప్పుడు ఒకటి రాయబడి ఉంది. తర్వాత అలా అలా కాలానుగుణంగా వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు పనిచేస్తున్నప్పుడు కూడా ఒక కైసర్ పేరు రాయబడి ఉంది. ఇప్పుడు 3 కైసర్ పేర్లు రాయబడి ఉన్నాయి కదా. ఇప్పుడు కరెక్ట్గా రాయబడితే ఎలా రాయబడాలి? ఏ రాజు ముందు రావాలి? పుట్టినప్పుడు ఉన్న రాజు ముందు రావాలి. రెండోది చనిపోతున్నప్పుడు ఆ టైంలో ఉన్న రాజు తర్వాత రావాలి. అపోస్తులు పనిచేస్తున్నప్పుడు ఉన్న రాజు 3 రావాలి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయారు, అసలు ఈ 3 రాజులు చరిత్రలో ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక్కసారి మీ ఫోన్లో ఉన్న వాళ్ళు, లేకపోతే నేను చెప్తాను తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, రోమన్ ఎంపైర్స్ లిస్ట్ లేకపోతే రోమా సామ్రాజ్య చక్రవర్తులు అని మీరు ఒకసారి గూగుల్లో కొడితే పేర్లు వస్తాయి. ఆ పేర్లలో ఇప్పుడు నేను చూపిస్తున్న మీకు 3 పేర్లు కనిపిస్తాయి. ఫస్ట్ యేసుక్రీస్తు ఇప్పుడే కదా మనం ప్రజా సంఖ్య రాయవలన అంటే గర్భవతి టైంలో ఉన్నది ఎవరు? లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఎవరున్నారు? ఔగస్తు, కైసరు ఔగస్తు అన్నమాట ఫస్ట్ రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు పెద్దవాడు అవుతున్నాడు చూడండి. అది 3వ అధ్యాయంలో ఆయన బోధించడానికి వచ్చినప్పుడు, అంటే 30 సంవత్సరాల టైంలో ఆయన బోధించడానికి స్టార్ట్ చేసే ముందు అప్పుడు ఎవరున్నారో ఇంకొక అధ్యాయం 3వ అధ్యాయంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. పొంతు పిలాతు అనేది ఆయన గవర్నర్. 3వ అధ్యాయం లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబేరి కైసరు. కైసర్ అంటే ఈయన చక్రవర్తి అనమాట. ఈ రోమన్ కి ఏముంటుందంటే కైసర్లు ఉంటారు, కైసర్ల కింద మళ్ళీ రాజులు ఉంటారు, ఆ రాజుల దగ్గర గవర్నర్లు కూడా ఉంటారు. అలాగే ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నారు. ఇలాంటి రాష్ట్రాలన్నింటినీ కలిపి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అలాగే ఈ వరకు రోమా సామ్రాజ్యంలో అందరికి పైన కైసర్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇలాంటి యోధేయ రాజు ఉండేవాడు. అలాగే ఇలా రాజులు ఏ ప్రాంతానికి ఆయా రాజు ఉండేవారు అనమాట. వీళ్ళకి గవర్నర్లు కూడా ఉండేవాళ్ళు అనమాట. మనకు కూడా గవర్నర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కూడా. అలాగే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అక్కడ ఏం కనిపించింది? ఆయన పుట్టడం టైంలో ఔగస్తు కనిపించాడు. ఇక్కడ ఏం కనిపించారు? తిబేరి కైసర్ కనిపించారు. ఈయన ఎప్పుడు 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.
ఈ టైంలోనే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతారు. ఎవరి టైంలో? తిబెరి కైసర్, ఈయన ఏలుబడిలోనే యేసుక్రీస్తు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయనే ఉన్నారు. అప్పుడు ముందు చాలా మంది దగ్గర తీసుకొస్తారు, కానీ తర్వాత పిలాతు దగ్గర తీసుకొస్తారు. పిలాతు ఇతన్ని ఏం చేయాలంటే, ఇతను గలిలీలో ఉండేవాడు అని ఎప్పుడైతే చెప్పారో, అయితే మన దగ్గర కాదు హేరోద్ దగ్గర తీసుకెళ్ళిపోండి అంటే హేరోద్ దగ్గర పంపించేస్తాడు. మళ్ళీ హేరోద్ ఏం చేస్తాడంటే మళ్ళీ పిలాతు దగ్గర పంపిస్తాడు. అప్పుడు పిలాతు ఇతనికి శిక్ష వేస్తాడన్నమాట. ఇప్పుడు మనకి చరిత్రాత్మకంగా మనకు తెలుసుకోవాలని అనుకుంటే ముందు ఔగస్తు ఉండాలి, తర్వాత తిబెరి ఉండాలి. తిబెరి టైంలో ఎవరు ఉండాలంటే ఈ పిలాతు అనే ఒక గవర్నర్ గా ఉండాలి. అలాగే హేరోద్ అనే ఈ వ్యక్తి కూడా మనకి రాజుగా ఉండాలి. ఇతను దేనికి రాజు? గలిలేక రాజు. ఎవరు? హేరోద్ అని. ఇంకా మనం ముందుకెళ్ళిపోతే తర్వాత అపోస్తులు చేస్తున్నారు చూస్తారు సేవ. ఆ టైంలో కూడా కొంతమంది కైసర్లు రాయబడ్డారు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 11వ అధ్యాయం 18వ అధ్యాయం డైరెక్ట్ చూడండి. ఇక్కడ కూడా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. 18వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఎవరు వీళ్ళు? అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేశారంట? రోమ్ ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారంట? కొరింథీకి వచ్చారంట. ఎందుకు వచ్చారంట వాళ్ళు? ఎందుకు వచ్చారు? క్లౌదియా చక్రవర్తి ఏం చెప్పారంటే యూదులు ఎవరు రోమ్ నగరంలో ఉండకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఈ ఆజ్ఞ ఇవ్వటం వల్ల ఏమైపోయారు వీళ్ళు? అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు రోమ్ నగరాన్ని విడిచిపెట్టి కొరింథీకి వచ్చారు. ఇక్కడ మనకు కనిపించిన చక్రవర్తి ఎవరు? క్లౌదియా చక్రవర్తి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడగలిగితే ఒకసారి రోమా సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తుల పేర్లు వరుస క్రమంలో అని గూగుల్లో కొడితే ఏమొస్తుందంటే ముందు దీన్ని స్థాపించింది ఎవరంటే జూలియస్ సీజర్ అన్నమాట. జూలియస్ సీజర్ తర్వాత ఔగుస్త్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఔగుస్తు తర్వాత తిబెరి కైసరి అని వస్తారు. తర్వాత ఒక వ్యక్తి 4 సంవత్సరాలు మాత్రమే పనిచేసిన ఇంకొక మధ్యలో ఒక చక్రవర్తి ఉంటాడు. ఈ చక్రవర్తి తర్వాత క్లౌదియా చక్రవర్తి కూడా వస్తాడన్నమాట. ఈ క్లౌదియా చక్రవర్తి టైంలోనే మనకి కరువు వచ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఈ కరువు వచ్చిందని మన వికీపీడియా పేజ్ లో కూడా ఏముందంటే దీనిలో ఈ క్లౌదియా చక్రవర్తి టైంలోనే మహాకరువు వచ్చినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. సరే, ఇవన్నీ మీకు ఎందుకు చూపించానంటే బైబిల్లో చరిత్ర ఎంత కరెక్ట్ గా రాయబడి ఉన్నది అంటే అసలు మనం నిజంగా ఒకవేళ బైబిల్ని కానీ చారిత్రాత్మక పుస్తకం అని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకాన్ని మనం ఏం చేయలేము? చారిత్రాత్మక పుస్తకం కింద మనం యాక్సెప్ట్ చేయలేం. సో ఇప్పుడు కూడా మీకేం అర్థమైంది? చరిత్ర ఎంత కరెక్ట్ గా బైబిల్ రాయబడిందో మీకు అర్థమైంది. ఇంకొక 2 విషయాలు చెప్పి మీకు ముగిస్తాను. దీనిలో ఒక వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి పేరేంటంటే విలియం మిచెల్ రామ్సే. ఇతను ఎవరంటే ఒక పురావస్తు శాస్త్రవేత్త, బైబిల్ని నమ్మని వ్యక్తి. ఫస్ట్ గా ఇతను బైబిల్ నమ్మని వ్యక్తి విలియం మిచెల్ రామ్సే. ఇతను పేరు మనం విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇతను పేరు ముందు మనం గూగుల్లో కొడితే సార్ అని వస్తుంది. సార్ అని ఎందుకు వస్తుందంటే ఇతను ఎంత చదువు చదివాడంటే చాలా అపరి మేధావి అంటారు చూసారా, అలాంటి ఒక అపరి మేధావి అంట. 3 ఫెలోషిప్లు ఈయన పేరు మీద ఉన్నాయంట. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి, ఆక్స్ఫోర్డ్ అంటే ఎంత పెద్ద యూనివర్సిటీ అండి, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇతనికి 3 ఫెలోషిప్లు వచ్చినాయంట. అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయం నుంచి 9 గౌరవ డాక్టరేట్లు ఇచ్చారంట. ఒక దాని దగ్గర నుంచి వచ్చేసింది అనుకోండి, ఒక విశ్వవిద్యాలయం దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, అదేమనుకోవచ్చు వాళ్ళకి మేబీ ఒకటి ఎలాగలో వచ్చింది అనుకోవచ్చు. 9 గౌరవ డాక్టరేట్లు వచ్చినాయంటే ఇతను ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి.
అలాగే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే చాలా పెద్దది కదండి. ఇది ఏకంగా 3 ఫెలోషిప్లు, అంటే ఇవి కూడా డాక్టరేట్ తో సమానమైనవి, 3 ఫెలోషిప్లు కూడా ఈయనకి ఇచ్చారంట. అంటే ఇతను పెద్ద మేధావిగా మనకు కనిపిస్తున్నాడు. ఇతడు ఏమనుకున్నాడంటే, మరి సైంటిస్టులకి మామూలుగా ఉండేది ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి గొప్ప గొప్ప విషయాల్ని చెయ్యాలి, చేస్తేనే వాళ్ళు అంత గొప్పగా అంత మంచి పేర్లో ఉన్నారు కదా. అలా అతను వచ్చిన మధ్యలో ఒక ఆలోచనలు ఏంటంటే, అప్పట్లో సైంటిస్టులు అందరూ బైబిల్ బాగా చదువుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అనిపించింది ఏంటంటే, నేను మత్తయి సువార్తని ఈజీగా ఏదో ఒకటి చేసేయగలను, మార్కు సువార్తని నేను ఏదో ఒకటి చేసేయగలను, యోహాను సువార్తని నేను ఏదో ఒకటి చేసేయగలను, కానీ ఎటొచ్చి నాకు లూకా గారు రాసిన లూకా సువార్త అపోస్తుల కార్యాల్లో ఉన్న ఈ చారిత్రాత్మకమైన ఆధారాలని, లేకపోతే ఇతను రాసిన ప్రదేశాల గురించి కానీ, ఇతను రాసిన వ్యక్తుల గురించి కానీ, ఈ కైసరు వీళ్ళ గురించి కానీ నేను ఏది అంతగా తప్పుగా చెప్పలేకపోతున్నానని ఆలోచిస్తున్నానంట. ఆలోచిస్తే అప్పట్లో ఒక జర్నల్ రిలీజ్ అయింది. జర్నల్ అంటే ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది. దానిలో ఇంకొక పురావస్తు శాస్త్రవేత్త ఏమన్నాడంటే, సిసిరో అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే, లొకయానాలో మీకు ఈకొనియా అనే ఒక ప్రదేశం గుర్తుంది కదా, పౌలు గారు వెళ్తున్నప్పుడు ఈకొనియా, లుస్త్రా, దెర్బే, ఈకొనియా, ఈ ప్రాంతాలు ఈకొనియా గుర్తుంది. ఈకొనియా ఈ ప్రదేశం ఏదైతే ఉందో, అతడు తన జర్నల్లో ఏం రాశాడంటే, ఈ ఈకొనియా అనేది లొకయోనేలో ఉంది అని రాశాడు. ఇతను బైబిల్ కూడా బాగా చదువున్నాడు కాబట్టి ఈకొనియా అని పేరు రాగానే ఇది ఎక్కడో విన్నట్టుగా ఉందని బైబిల్ రిఫర్ చేశాడు. బైబిల్లో లూకా గారు ఏం రాశారంటే, అపోస్తుల కార్యాల్లో ఈకొనియాలో వీళ్ళని కొట్టినప్పుడు ఈయన ఈకొనియా నుండి లొకయానులోకి వెళ్ళిపోయారు, లొకయానులో ఉన్న పట్టణాల్లో ఉన్నదానికి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇప్పుడు పౌలు గారు ఏం రాశారు, ఈకొనియాలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారంట, లొకయానులోకి వెళ్ళిపోయారంట. కానీ ఇందాక శాస్త్రవేత్త ఏమన్నాడు, వేరే శాస్త్రవేత్త, ఈ ఈకొనియా అనేది లొకయానులోనే ఉంది అన్నాడు. అంటే శాస్త్రవేత్త చెప్పినట్టు ఈకొనియా ఒక ప్రదేశం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక ప్రదేశం అనేది లొకయానులో ఉందా, లొకయానా బయట ఉందా. లూకా గారు ఈకొనియా అని ఏమన్నారంటే, ఈ లొకయానాకి బయట ఉంది అన్నట్టుగా ఆయన రాశారు. కానీ ఇక్కడ ఈ శాస్త్రవేత్త ఏం రాశాడంటే, ఈ ఈకొనియా అనేది లొకయానా లోపలే ఉంది అని రాశాడు. ఇప్పుడు ఈయనకు ఒక అవకాశం దొరికింది ఏంటి, ఒకవేళ నేను ఈ ఒక్కదాన్ని నేను ప్రూవ్ చేయగలిగిపోతే చేస్తే నేనేం చేయొచ్చు, చారిత్రాత్మకంగా అంత కరెక్ట్ గా ఏమీ రాయలేదండి అని చెప్పేయచ్చు కదండి. ఇప్పుడు దీనికోసమే ఈయన లండన్ నుంచి బయలుదేరాడంట. లండన్ నుంచి ఈ అపోస్తుల కార్యాలు మనకి చూస్తే ఇవన్నీ ఎక్కువగా మధ్య ఆసియా ఆ పీరియడ్ లో జరిగినాయి కదా, ఆ ప్రదేశాల్లో అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ తవ్వకాలు, అక్కడ ఉన్న పురావస్తు సంబంధించిన అన్ని కనుక్కుంటాడంట. కనుక్కోగా కొన్ని తవ్వకాల్లో ఆయనకి ఏం బయటపడిందంటే, ఒక శిలాఫలకం బయటపడిందంట. ఆ శిలాఫలకంలో ఏముందంటే, ఈకొనియా అనేది లుస్త్రాలో భాగం కాదు అని క్లియర్ గా ఒక ఎవిడెన్స్ అనేది దొరికిందంట. అప్పుడు ఏమైనా ఒప్పుకున్నా అంటే, నిజంగా లూకా గారు రాసిన చరిత్ర చారిత్రాత్మకమైనది అని ఒప్పుకుని ఆయన హేతువాదంలో నుంచి క్రైస్తవంలోకి వచ్చినట్టుగా ఆయన చరిత్ర చెప్తుందండి. ఆయన 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన చారిత్రాత్మకమైన ఘట్టాలు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన పేరు ఏంటంటే సార్ వాల్టైర్. ఇతను ఏం చేశాడంటే 20,000 ఆర్టికల్స్ పబ్లిష్ చేశాడండి. ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడమే చాలా కష్టం, అలాంటిది 2, 3, 4, 5 అంటే 20,000 అంటే అసలు ఎన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేశాడో. అదే కాకుండా 2,000 పుస్తకాలు కూడా రాశాడు. ఇతడు మేధావి, డబ్బున్న వ్యక్తి, అలాగే చాలా ఈ రచయిత కోణంలో సంబంధించిన వ్యక్తి. ఇతడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఇప్పుడు రాస్తున్నాను కదా, ఇంకొక 100 సంవత్సరాల టైంలో బైబిల్ అనేది ఉండదండి, బైబిల్ ఉండదు. ప్లస్ నా రచనలు ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఏం కనుక్కుంటారు తెలుసా, వాల్టైర్ పుస్తకాలు, వాల్టైర్ రచనలు, వాల్టైర్ గురించి మీరు వాల్టైర్ అనుకుంటారు, కానీ ఎవ్వరు కూడా బైబిల్ని రిఫరెన్స్ చెయ్యరు అని అతను చెప్పాడేంటండి. అతడు చెప్పాడో చెప్పలేదో కొద్ది రోజులకి ఆ వాల్టైరే అతని ఇంట్లోనే మంచం పట్టి అక్కడే ఉండిపోయాడండి. పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది తన ఇంట్లోనే, పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఇతను చెప్పాడు ఏముంది, 100 సంవత్సరాల్లో నేనేం చేస్తాను, ఈ బైబిల్ని తాళదాన్ని వాల్టైర్ పుస్తకాలు మనుగడలోకి వస్తాయి, వాల్టైర్ పబ్లికేషన్స్, వాల్టైర్ చరిత్రలు, వాల్టైర్ గురించి మొత్తం వస్తుందని చెప్పాడు. ఇతను చెప్పిన కొన్ని రోజులకి ఏమైందంటే అతను మంచం పట్టాడు. తర్వాత అదే మంచం మీద అతను చనిపోయాడండి. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా,
బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అదే ఇంటిని, అదే ప్రింటింగ్ మిషన్ ని కొని అక్కడి నుంచే బైబిల్ ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. నిజంగా అసలు చరిత్రలో బైబిల్ కున్న ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే బైబిల్ ని ఎన్నో మంది కాదనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కాదనుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ బైబిల్ మాత్రం శిఖరాగ్రంలో నిలిచిందని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదండి. ఎందుకంటే మిగతా వాటి ఆధారాలు అంతంత మాత్రమే, కానీ బైబిల్ కొన్న ఆధారాలు ఎక్కడో చాలా 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 ఎక్కువండి. ఇన్ని ఆధారాలను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బైబిల్ నిజమైన చారిత్రాత్మకమైన పుస్తకం. దీనిలో రాయబడినవి ఏవో కాకమ్మ కథలు కాదు, కానీ ఇవి ఖచ్చితంగా నిజమైనవి, నిజంగా జరిగినవి. ఏదో వాళ్ళ మనస్సుకు తోచింది కాదు, కానీ ఇది దీనిలో రాయబడినవి నిజంగా ఉన్నవని మనం చెప్పడం కాదు, కానీ శాస్త్రవేత్తలే చాలా మంది ఒప్పుకున్న వాళ్ళు చరిత్రలో ఉన్నారండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు, కానీ నిజంగా బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. చదువుతున్న కొద్దీ మనకేం అర్థమవుతుందంటే, మనం వింటున్న కొద్దీ, చదువుతున్న కొద్దీ, నేర్చుకున్న కొద్దీ నిజంగా బైబిల్ అనేది నిజమైన దైవ గ్రంథం అని మనకే అర్థమైపోతుందండి. సరే, ప్రార్థన చేసుకుందాం అండి. మరొకసారి పురావస్తు సంబంధించిన తవ్వి 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 చాలా ఆధారాలు బయటకు తీశారండి బైబిల్ గురించి. అవన్నీ నెక్స్ట్ టైం చూద్దామండి. సరే, ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి బైబిల్ గురించి ఆధారాలు, ముఖ్యంగా చారిత్రాత్మకమైన ఆధారాల గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు బైబిల్లో రాయించిన ప్రతి విషయం కూడా చరిత్రలో ఆ కాలానుగుణంగా కరెక్ట్గా అదే ఆర్డర్లో, అంటే మీరు ఎంత జాగ్రత్తతో బైబిల్ రాసి మాకు అందించారో ఈ విషయం తెలుసుకున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది తండ్రి. అదే తండ్రి, ఇంకా అనేక మంది బైబిల్ మీద బురద చల్లాలని, దీనికి దైవ గ్రంథం కాదు అని చెప్తున్న వాళ్ళకి ఇదిగోండి తండ్రి చారిత్రాత్మక ఆధారాలు కలిగిన పుస్తకం అని మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు చిన్న పవిత్రమైన పాదాల కింద సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉంటారా పిల్లలు కదా? ఇద్దరు వెళ్ళిపోతారా? నిలబడి ఇద్దరు వెళ్ళిపోతారు. ఆఫీస్ ఉంటా వెళ్ళిపోతావా? వెళ్ళిపో ఉంటా వెళ్ళిపోతావా? ఓకే, మీ ఇద్దరు ఉంటారా వెళ్ళిపోతారా?